పదవులు శాశ్వతం కాదు, అది వాడి సొంతం కాదు, ఏ ఒక్కడి సొంతం కాదు. అంచేత ఎక్కడో చోట ఈ కక్ష సాధింపుకి, ఈ దుర్భాషలకి, ఈ సభ్యతా సంస్కారం లేనటువంటి చర్చ అనకూడదు, చర్చ కాదు అది, ఈ బూతుల పురాణానికి స్వస్తి పలకాలి. హింసకి, మూర్ఖత్వానికి, దుర్మార్గానికి, చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు సంస్కృతి, ఒక విష సంస్కృతి, హింస, ద్వేషం, కక్ష, పగ, పంతం, ఇదే రాజకీయంగా చలామణైంది. దాని నుంచి బయటపడేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. ఖచ్చితంగా చేయాలి. అవతల వాళ్ళతో వంకలు పెట్టుకోకుండా మీరు ఒక ఆదర్శాన్ని చూపెట్టాలి. ఆ శక్తి మీకుంది, ఆ బాధ్యత ఉన్నది. అది చేస్తే కాలక్రమేణా ఈ రాజకీయంలో కొంత నాగరికత పెరుగుతుంది, కొంత సామరస్య వాతావరణం వస్తుంది. ఇప్పుడు పక్కనున్న ఒరిస్సాలో 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొందిన మనిషి ఆయన, నవీన్ పట్నాయక్ గారు. చాలా నిజాయితీపడి వ్యక్తిగతంగా, రాష్ట్రం అంటే మనసు ఉన్నవాడు, మృదు స్వభావి. పెద్ద ప్రచారం ఆర్భాటం కూడా ఎప్పుడు ఉండదు, ఆయన ఫోటోలు కూడా ఉండదు. బాతికేళ్ళ పదవుల్లోనూ కూడా ఆయన ఫోటోలు కూడా ఎక్కడ కనిపించవు. నిజంగా మంచి చేశాడు, ఆ రాష్ట్రంలో చాలా మేలు చేశాడు ఆయన. కొత్త ప్రభుత్వం వస్తుంటే ఆయన వేదిక మీద కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూర్చున్నాడు. నిన్న మొన్న చూశాను, ఆయన్ని పిలిచినట్టు కూడా లేరు, లేకపోతే ఆయన పెద్ద పట్టించుకోలే. రాష్ట్రపతి గారు ఏదో సమావేశంలో ఉన్నారట, ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి వాళ్ళందరూ నమస్కారం పెట్టి గ్రీట్ చేశారు పైకి వెళ్ళి. అంటే ఒక 80 ఏళ్ల మనిషి, 25 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన మనిషి ఎంత సంస్కారాన్ని చూపెడుతున్నారు. దానివల్ల ఆయన గౌరవం పెరుగుతుందా, రాష్ట్రం గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? మీరు ఎంత వినయంతో, ఎంత సభ్యతతో, ఎంత సంస్కారంతో, ఎంత పరస్పర గౌరవంతో మెరిగితే అంతగా చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ఎవ్వడూ గుర్తుంచుకోరు. ఎంతకాలం అధికారంలో ఉన్నది ముఖ్యం కాదు, ఏ మేరకు మనం సమాజాన్ని ప్రభావితం చేసాం, ఎంతకాలం మనం గుర్తుంటాం ప్రజలకి అని చెప్పని ఒక మంచి భావంతో, మంచి ఆలోచనతో. నరకాసుని కూడా గుర్తుంచుకుంటాం, అలాంటి గుర్తు కాదు, ఒక ఆదర్శంగా ఎంతకాలం గుర్తుంచుకుంటాం అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన పక్క ఒరిస్సా నుంచి ఆనుకుని ఉన్న రాష్ట్రమే, వెనకబడ్డ రాష్ట్రం. మనతో పోలిస్తే చాలా కాలం ఇప్పుడు ఈయన వల్ల కొంత బాగుపడిన రాష్ట్రం. ఆర్థిక క్రమశిక్షణ కూడా ఒరిస్సా లాంటి రాష్ట్రంలో ఇవాళ 38,000 కోట్ల రూపాయల ఏడాదికి మిగులు చూపెడుతున్నారు. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు 30% తక్కువ ఉండి ఆ డబ్బంతా కూడా పెట్టుబడులకు పెట్టగలుగుతున్నారు. ఇంకా అదేవిధంగా అప్పులు తీసుకొస్తున్నారు. పక్కన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న డబ్బులన్నీ కంకేరం చేసి అప్పులు తీసుకొచ్చిన డబ్బులు కూడా రోజువారీ ఖర్చులకు ఖర్చు పెట్టి ఆ పైన అప్పులు కూడా చెల్లించకుండా 1,00,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఒక సంస్కారం కానీ మంచి పాలన నేర్చుకోవాలంటే మన దేశంలోనే ఉదాహరణలు ఉన్నాయి, దాని నుంచి నేర్చుకుందాం. సార్, ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసుకుంటే ఇది గుణపాఠాలుగా మార్చి ఒక మంచి రాజకీయ పార్టీగా నిలబడే పరిస్థితి కనిపిస్తుందా? నేను దానిలోకి వెళ్ళను. ఎందుకంటే ఏ పార్టీని కూడా మనం, ఒక పార్టీ లక్షలాది మంది ప్రజల ఆశలకి ఆకాంక్షలకి ప్రతిరూపం, అది దాన్ని గౌరవించాలి మనం. ఎందుకంటే అందున మన ప్రధానంగా 2 పార్టీల వ్యవస్థ, లేక 2 కూటముల వ్యవస్థ. ఎన్ని పార్టీలు ఉన్న పేరుకి మన ఎన్నికల వ్యవస్థ 2 పార్టీలకి, 2 శక్తులకి బలం ఉన్నది. రెండవ శక్తిగా ఉన్నప్పుడు మీకు సీట్లు రాకపోయి ఉండొచ్చు, కానీ ఓట్లు ఉన్నాయి కదా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, 40% ఖచ్చితంగా ఓట్లు ఉన్నాయి. ఎన్నికలకి 2 నెలల 3 నెలల క్రితం చెప్తాను వైకాపాకి. ఎందుకంటే